యొక్క వీడియోలో మనము హరిద్వార్లో ఉన్న చండీదేవి యొక్క టెంపుల్ చూస్తాము. అలానే అంజలిదేవి, అంజనీ మాత అంటే హనుమాను వాళ్ళ అమ్మ అంజనీ మాత యొక్క టెంపుల్ కూడా చూస్తాము. అలానే మనకి ఇంకొక ఇంపార్టెంట్ ప్లేసు అది అక్కడ ఏమరా అంటే రుద్రాక్షలు ఎక్కువ ఇది చేస్తారు. అలానే ఈ యొక్క నవగ్రహాలు అచ్చుల రూపంలో మనిషి రూపాల్లో విగ్రహాలు చేసి పెట్టుంటారు. దుర్గాదేవి టెంపుల్ అవి మనం చూసే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మనము చండీ టెంపుల్ని చూసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క రోప్వే మీరు చూస్తే ఈ చండీ టెంపుల్కి అలానే మానసాదేవి టెంపుల్కి టోకెన్ వచ్చి పర్ హెడ్ 439 రూపాయలు, అంటే అరౌండ్ 440 రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు. లేదు అనుకుంటే మీరు విడివిడిగా 240 2 సార్లు కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు 480 అవుతుంది. మీకు 41 రూపాయలు నష్టం అవుతుంది. సో అలా సేవ్ చేయాలనుకున్న వాళ్ళు ఒక దగ్గరే పర్ హెడ్ 2 టెంపుల్స్ విజిట్ చేసేదానికని టోకెన్ తీసుకునేయాలి 439 రూపాయలు కట్టి. సో మనం ఆ యొక్క విజువల్స్ చూస్తున్నాము. రోప్వేలో మనము చండీ టెంపుల్ విజిట్ చేయడానికి చూస్తున్నాము. సో ఆ యొక్క ప్రొమిసెస్ మీరు చూస్తున్నారు కదా. ఈ యొక్క హరిద్వారు గంగా యొక్క మామూలుగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యొక్క మౌంటైన్ మీరు చూస్తే రోప్వే ఆ మౌంటైన్ మీదకి వెళ్తున్నప్పుడు చూస్తున్నకపోతే చెట్లు చాలా ఎండిపోయి ఉన్నాయి. సో మరి ఇక్కడ నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, మరి అయినా కూడా చెట్లు ఎండిపోయి ఉన్నాయి. సో మనం ఆ రోప్వేలో ఆ యొక్క ట్రాలీలు వస్తున్నాయి పోతున్నాయి చూస్తున్నాము అవన్నీ. సో చాలా మంచి దృశ్యం ఇది. మీరు చాలా దగ్గర ట్రాలీలు ఎక్కుంటారు, పళని దగ్గర, అలానే శ్రీశైలంలో, అలానే రకరకాలుగా మీరు ప్లేసులు విజిట్ చేసినప్పుడు అక్కడ ఈ ఫెసిలిటీ ఉంటే అక్కడ దాని దగ్గర చూసుంటారు. ఇక్కడ ఈ ఫెసిలిటీ రోప్వే, బట్ టెక్నాలజీ సేమే, బట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంటు, డిఫరెంట్ నేచరు. సో అది ఇక టెంపుల్ శిఖరం కూడా చూస్తున్నాము. సో మనం ఈ యొక్క టెంపుల్ ఇప్పుడు వెళ్తున్నాము. రోప్వే అయితే జర్నీ అయిపోయింది. సో 3 minutes to 5 minutes మ్యాక్సిమం రోప్వే జర్నీ, చాలా ఫాస్ట్గా లాగేస్తుంది. సో మనం ఇప్పుడు ఆ యొక్క చండీ దేవి యొక్క టెంపుల్ చూసే ప్రయత్నం చేస్తాము. అది అయిన తర్వాత పక్కనే హనుమాన్ మాత యొక్క అంజనీదేవి టెంపుల్ కూడా చూస్తాము. సో మీకు ఖచ్చితంగా అయితే ఈ వీడియో నచ్చుతుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఆర్చ్ తర్వాత మనం ఆ చండీదేవి టెంపుల్ని చూసే ప్రయత్నం చేస్తాము. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఎంటర్ అవుతున్నాము. సో మనం అక్కడ టెంపుల్లో నుంచి మీరు చూస్తే అవి ట్రాలీలు చూడండి, రోప్వే మీద ఉన్న ట్రాలీలు ఎలా వెళ్తున్నాయో. సో అలా వెళ్తున్నాయి. సో అప్ అండ్ డౌను, సపరేట్ రోప్స్. మనం ఆ యొక్క ప్రిమిసెస్ చూస్తున్నాం. హరిద్వారు ఆ యొక్క నది యొక్క ప్రిమిసెస్ కూడా చూస్తున్నాము. సో లోపల దర్శనం అయితే అయిపోయింది. చండీదేవి యొక్క దర్శనం అయితే అయిపోయింది. చాలా సింపుల్గా ఎర్రగా చేశారు, మనం అదే చూస్తున్నాము. ఆ యొక్క దాంట్లో కూడా ఇదే అండి చండీదేవి, హరిద్వార్ చండీదేవి అలానే ఉంటుంది వచ్చు యాజ్ ఇట్ ఈజ్. మనం దర్శనం అయిపోయింది. మనం ఇక రిటర్న్ అవుతున్నాము. ఆ రిటర్న్ అయ్యే కార్యక్రమంలో మన ఈ యొక్క బుక్ స్టాల్స్, ఇక్కడ ఈ గుడికి సంబంధించిన వస్తువులు, ప్రసాదాలు, దారాలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. సో ఇది ఒక రూపము, ఆ యొక్క అమ్మ యొక్క ఒక రూపము. సో మనం ఆల్రెడీ చూసాము, అయినా కూడా ఈ ఫోటోల్లో మీకు బాగా అనిపిస్తూ ఉంటుంది. అలానే మనము ఎక్కడైతే రోప్వే మనం దిగామో అక్కడికి వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ మీరు లెఫ్ట్ సైడు ఈ యొక్క అంజనీదేవి యొక్క టెంపుల్ చూస్తాము, అంటే హనుమాన్ మాత యొక్క టెంపుల్ చూస్తాము. ఇది కూడా కొద్దిగా నడవాల్సి వస్తుంది. దగ్గర 1.5 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. ఆ పైనుంచి ఈ యొక్క వీడియో తీసింది. ఆ యొక్క నదీ ప్రవాహము, ఆ రివర్ యొక్క డిజైను, స్ట్రక్చరు అవన్నీ మనం వీడియో రూపంలో చూసాము. సో మనం ఆ యొక్క ఆంజనేయదేవి యొక్క టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఈ యొక్క కెమెరాస్ కూడా పెట్టున్నారు అబ్జర్వేషన్ కొని. అలానే ఒక పక్క దుర్గాదేవి, ఇంకో పక్క హనుమాన్ టెంపుల్స్ కూడా ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనకు దర్శనం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ పక్కనే ఉన్న ఆ టెంపుల్స్ బ్యాక్ విజువల్స్ చూస్తున్నారు. గణపతి దేవుడు అయితే చూస్తున్నాము. అలానే ఈ పక్కనే ఉన్న ఇంకొక దేవుని చూస్తాము. ఈ ప్రెమిసెస్ అంతా మనకి చండీదేవి, అంజనీదేవి యొక్క ప్రెమిసెస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ రోప్వే మీరు ఎక్కి ఇక్కడ చేరుకున్న తర్వాత, సో వన్స్ అయిపోయిన తర్వాత ఇంక మనం రోప్వేలో మళ్ళీ దిగుతున్నాము కిందకి. ఎందుకంటే చండీదేవి ఒక టెంపుల్ ఒక పక్క ఉంటుంది,
ఆ దగ్గరలోనే మనకు ఆంజనేయ దేవి యొక్క టెంపుల్ కూడా ఉంటుంది. తర్వాత దిగేసి మళ్ళీ చాలా దూరం కొద్దిగా వెళ్తే ఆటోలో కానీ వాకింగ్ కానీ వెళ్తే అక్కడ మనం ఇంకొక తల్లి యొక్క దర్శనం కూడా చేసుకుంటాము. సో అదండి ఈ రోప్వేలో మనం ఆ యొక్క ఆఫీస్ కూడా చూస్తున్నాము. ఆ యొక్క మీరు పెద్ద పెద్ద రాడ్లు ఆ యొక్క ఎక్విప్మెంట్ ఉన్న ప్లేస్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. సో మనం అయితే చండీ దర్శనం చేసుకునేసాము, కింద దిగేసాము. ఇంకా మనము ఇంకొక టెంపుల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. సో ఇక్కడ లోకల్గా ఇంకొక టెంపుల్ ఉంది. ఇక్కడ రుద్రాక్ష ఇప్పుడు ఈ టైంలో పువ్వులు వేస్తాయి. అంటే ఏప్రిల్ మేలో పువ్వులు వేస్తాయి. నవంబర్కి రుద్రాక్షలు యాక్చువల్గా వాటి యొక్క ఫలితం వస్తుంది. వాటి యొక్క ఫలాన్ని మనం అందుకోవచ్చు. ఈ యొక్క చెట్టు ప్రమిసెస్లో ఉన్నది. అలానే మనం చంద్రదేవుని చూస్తున్నాము. అలానే రకరకాల దేవతామూర్తుల్ని, అంటే నవగ్రహాల దేవతామూర్తుల్ని ఇక్కడ బాగా ప్రత్యేకంగా మనిషి రూపంలో చేసి పెట్టారు, అంటే విగ్రహ రూపంలో చేసి పెట్టారు బాగా. అలానే దుర్గమ్మ, అలానే ఆ యొక్క ఆఫీసు, ఆ యొక్క టెంపుల్ ప్రిన్సెస్ కూడా చూస్తున్నాము. ఇది ఒక క్లాక్ టవర్ కూడా ఉంది. అలానే ఇంతకుముందు నేను చెప్పినట్టు రుద్రాక్షలు ఉన్న చెట్టు కూడా మనం ఇక్కడ చూస్తాము. సో ఆ యొక్క చెట్టు కూడా మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేస్తాం. ఇదే అండి ఆ చెట్టు. సో దీన్ని ఆ గైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం ఆ యొక్క పూతను కూడా చూస్తున్నాము. చిన్న చిన్న రెమ్మలతో ఉన్నాయి. సో ఇక మన ఉడతలు కూడా ఆడుకుంటూ ఉన్నాయి. సో అది నేను గమనించి వీడియో చేసే ప్రయత్నం చేశాను కూడా. సో ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆ రకంగా మీరు సపోర్ట్ చేయండి. సో మనము ఆ విజువల్స్లోనే ఉన్నాము. ఆ యొక్క లోకల్ టెంపుల్ మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాము. సో అక్కడ మెయిన్ ఆ యొక్క దుర్గమ్మ, ఆ నవగ్రహాల ప్రతిమలు చూస్తాము. తర్వాత ఇక్కడ ఒక ఆఫీస్ కూడా ఉంది. అక్కడ రుద్రాక్షలు ప్రత్యేకంగా అమ్ముతున్నారు. సో బట్ కాస్ట్లీ అనిపిస్తూ ఉంది. సో బట్ రియల్లే రకరకాల నవగ్రహ మాల, అలానే కనుదిష్టి యంత్రాలు, అలానే రుద్రాక్షలు అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇక మనము ఇంకొక టెంపుల్ మనం అనుకున్నాం కదా, మానసాదేవి యొక్క టెంపుల్. ఆల్రెడీ ముందు వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేసాము ఆ యొక్క స్టార్టింగ్ ప్రిమిసెస్. సో మానసాదేవి టెంపుల్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇది కూడా రోప్వే ద్వారానే వెళ్ళాలి.